నిన్నటి దినాన దేవుడు ఉన్నాడు అనటానికి ఒక రుజువులో హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 1-2 వచనాలు చూసామండి. ఈ దినాన 3వ వచనాన్ని కూడా మనం చదువుదాం. మీకందరికీ కూడా శ్రద్ధగా వింటూ ఉన్నందుకు హృదయపూర్వక వందనాలు. కొంచెం మనసు పెట్టి మరి ఇంకా దేవుని మాటలు వినాలి, చదవాలని నేను ఆశపెడుతూ ఉన్నాను. 3వ వచనంలో ఆయన దేవుని యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు, నిర్వాహకుడు ఆయనే, ప్రపంచాలను సృష్టించింది ఆయనే, సమస్తమునకు వారసుడు ఆయనే. అంత మాత్రమే కాకుండా మన పాపముల విషయంలో శుద్ధీకరణ తానే చేసి దేవదూతల కంటే ఎంతో శ్రేష్టమైన నామము పొంది ఉన్నాడు ఆయన. సమస్తమును నిర్వహించి ఆయన ఆత్మస్వరూపిగా మన మధ్యలో ఉన్నాడు. ఆయన మనతోనే ఉంటాడు. ఆహ్వానిస్తే మీలో ప్రవేశిస్తాడు. విశ్వాసం ఉంచండి, పరిశుద్ధ లేఖనాలను చదవండి. అందరికీ వందనాలు.